హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మా ఊర్లోనే, అది కూడా మా మావయ్యతోనే. మా ఊరు తెలుసు కదా అండి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవొమ్మంగి మండలంలో ఒక చిన్న గిరిజన గ్రామం అన్నమాట, కొండపల్లి. సో మా గ్రామంలోనే మా మావయ్య వాళ్ళ చేలోని ఈరోజు ఒక చిన్న వీడియో అయితే చేయబోతూ ఉన్నాము. మొవ్వు లేకపోతే ఈ టెంకలో ఉంటుంది పప్పు కదమాయ. ఇలాంటి మొటికెలు ఇలా ఉన్నాయంటే చక్కగా మంచిగా పప్పు ఉంటుంది అన్నమాట. ఓకే, మనం అయితే టెంకలు వేసుకోవడానికి ఒక బకెట్ కూడా, పెద్ద బకెట్ కూడా పట్టుకొచ్చారు. అది చూడ నీ కాళ్ళ కట్టి అది లాగి చూడదు కాదమా. మరి ఇలా కిందకి తేగ ఉంటుంది కదా, ఇప్పుడు తవ్వితే లేదు, తేగదుంపు ఉంటుంది కాబట్టి వీటిలో ఉండవా? అట్లా ఉండదు, పప్పు బాగోదు. పప్పు బాగోదంట. చూడండి, ఇదిగో ఇలాగా తేగ ఉండేది బాగోదంటది. ఈ టెంకని బాగుంటుంది. ఇది ఇలాంటి మొటికెలు ఉంటే, అలాంటి మొటికెలు ఉంటే బాగుంటుంది. పప్పులు అలాంటి మొటికెలు బాగుంటాయి. ఏం టెంక ఇది? తాటి టెంక. తాటి టెంక. అమ్మ బాబాయ్, ఆదాగడ తెచ్చిడిది. ఆదా బాబు, వెరీ గుడ్. దీంట్లో ఉంటదిరా, పప్పు ఉంటది దీంట్లో. ఇగో మా మాంగారల్ల సపోటా తోట అండి, చూడండి చక్కగా సపోటా చెట్లు వేసుకున్నారు. ఇంకా పరుకు రాలేదన్నమాట, లేత లేతగా ఉన్నాయి కాయలు అయితే. బాగా తిత్తి బరువు ఉన్నదా? బరువు ఏటి ఇన్ని కాయలు పడిసేస్తున్నాయి ఇక్కడ. ఎవరైనా కోస్తారేటి? కోతులు ఇవన్నీ సపోటా కాయలేమాయా? ఇగో కోడి అబ్బా, చక్కగా కోసేసి మరి తెచ్చి ఇక్కడ పడేసినట్టు. ఈ ముగ్గుతాయంటామాయా? ముగ్గవా? ముగ్గుతి అలా ఉంటాయి. అయ్యో, ఈ కోతులే ఇగో ఎలా కొరికినాయో. కోతులు పాడ చేసేస్తున్నాయి. తేలిగ్గున్నట్టుంది కదా మా. ఇది తేలిగా ఉంటే ఉంటుందా? పాడైపోద్ది. ఇది పాడైపోద్ది. పప్పు తినే టైం వస్తే ఇలా మెలుక్కొని పప్పు తీసుకొని మరి తినాల. ఇగో ఇటు ఉన్నాయి కదా మా ఈ టెంకలు. ఇవన్నీ టెంకల్లాగా దాని మోటికెళ్ళే ఏరాల. ఇలా కానీ భూమిలోకి ఉందంటే దాంట్లో పప్పు ఉండదు. ఇవన్నీ తేగలు ఉంటాయి, తవ్వితే తేగలు ఉంటాయి. ఇట్లా జనరల్గా ఈ టెంకలు నాగలి చవితి అయ్యే వరకు మా వాళ్ళు ఎవ్వరు తినరు. నాగలి చవితి అయిన తర్వాతనే తింటారన్నమాట. జాయం పడేయాలి. కానీ బకెట్ అయితే నిండిపోయింది. మరి ఎంత పప్పు అవుతుంది అనేది తెలియదు. పెద్ద బకెట్ ఇదైతే. సరే, పట్టుకోరు పండి. మేము బకెట్తో చక్కగా తాటి టెంకలు ఏరుకొచ్చాం అనమాట. తాటి టెంకలు కొట్టి ఫస్ట్ అయితే తాటి పప్పు బయటికి తీస్తాము టెంకల నుండి. ఆ ఉట్టి పప్పు కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈరోజు మేము దీంతో ఒక చిన్న వంటకాన్ని తయారు చేసి పిల్లలకి పెట్టబోతూ ఉన్నాం అన్నమాట. ఓకే, కొడదాం మాయ మరి టెంకలు. కొడదాం. ఎలా ఉంది చూపించు. అలా ఉంటుంది. ఆ మధ్యలో ఉంది కదా కొంచెం, ఆ తెల్ల తెల్లగా, అది బాగుంటుంది అన్నమాట. పాడైపోదురా పప్పు. పప్పు పాడైపోదురా. మొన్న ఎగురుతోంది. అబ్బా, అంత గట్టిగా ఉంది ఏటి మా.
ఇదేదో పప్పు తేడా అన్నది దీనికాడ తేడా అన్నది లేకపోతే పీచు ఎక్కువ ఉందేమో మాయా. ఎక్కువ కాదు. ఏది పప్పు బ్రహ్మాండంగా. ఆహా పీచు ఎక్కువ ఉండడం వల్ల త్వరగా తెగలేదు. టెంక పెద్ద టెంక గట్టిగా ఉన్నది. పప్పు కూడా చాలా ఎక్కువ ఉంది దీంట్లో. పెద్ద టెంక ఇది ఎంత లోతుగా ఉందో. పెద్ద పప్పు బాబు రాలేదు. పప్పుకు కొద్దనంగా టెంక ఇరాకుంటానే బాబు. చాలా గట్టిగా ఉన్నాయి. చాలా గట్టిగా ఉన్నాయి. గట్టిలో ఫస్ట్లో ఉన్నాయి. అరే కోడిగుడ్డు లోపల ఎలాగైతే పచ్చసొన ఉంటుందో అలా ఉన్నాయి. చాలా గుల్లగా ఉంటాయి, తీయగా ఉంటాయి, చక్కగా పిండిగా బాగుంటాయి. అయితే తీసిన తాటి టెంకలు వెంటనే తినకుండా ఇలా ఎందుకు పోగేస్తున్నాం అంటే దీంతో మేము ఒక స్పెషల్ వంటకాన్ని చేయబోతా ఉన్నాం. చిన్న వంటకం అనమాట. అది కూడా కొత్తగా ట్రై చేయబోతా ఉన్నాం. ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు ఆ రకమైన వంటకం. కానీ అలాంటి ఐడియా ఒకటి వచ్చింది, ఇలా చేద్దాం, ఇలా చేసుకుని తిందాము అని. పెద్ద వంటకం ఏం కాదు, చిన్న వంటకం. మరి ఎలా చేస్తామో దాన్ని ఎలా తింటాం, ఇదిగో పిల్లలు మేము తిందామనేసి వచ్చాం. ఎలా ఉంటుంది అనేది మీరు చూద్దురు. కానీ ముందైతే ఈ తాటి టెంకల నుండి పప్పుని బయటికి తీద్దాం. అరే చూసారా, ఇదిగో ఎగురుతున్నాయి గాల్లో, బాంబులు ఎగిరినట్టు ఎగురుతున్నాయి. చూడండి రా, తగిలేస్తాయి, భయం వేస్తుంది నాకు. మొన్న ఇదే కత్తితో నరికేసుకున్నాను మా, ఇదిగో గోరు దగ్గర నరికేసుకున్నాను. మామూలు తెగిపోలేదు. ఒక 2 వారం పైగా అవుతుంది ఇది నరికేసుకొని చివహీరు. కొన్ని టెంకపప్పులు జుర్రుగా మెత్తగా అయిపోతాయండి. అవి పాడైపోయినట్లు లెక్క అన్నమాట. అవి తినకూడదు, బాగోదు. అలాంటివి తిన్నామంటే జలుబు కూడా చేస్తుంది. కాబట్టి ఇలా గట్టిగా ఉండే పప్పునే తీసుకొని తినాలి. పడిసే అది పడే. ఇది చూడు, ఒక్క టెంకకే 2 వచ్చి. అదేంటి అలా ఎందుకు వచ్చినాయి? కలవేలి ఇది, అది కలవేలి టెంక అంట. ఇది కలవేలి టెంక. ఒక్క టెంకకే 2 మొటికలు వచ్చినాయి. 2 మొటికలు. ఎలా ఉంటుందో చూద్దాం, అసలు నరికిన తర్వాత ఎలా ఉంటుందో. ఇది ఎలా ఉంది? బాగానే ఉందా? పాడైపోయింది. అయ్యో పాడైపోయింది. చూడండి, నల్లగా ఉంది. అలా ఉంటే పాడైపోయినట్టు. అప్పుడు టెంకాయలు బద్దాలు కొట్టు మరిస్తే ఆ పప్పు ఊడడానికి ఈ విధంగా చేసుకొని కర్ర పుల్లని చేసుకొని ఇలా తీసుకొని పెట్టుకొని తినేవాళ్ళు. అది ఇప్పుడు టెంకల నుండి పప్పు అయితే తీస్తున్నాం మనం. చూడండి ఎంత పెద్దగా ఉందో పప్పు. ఇలా పచ్చిగా తినేసినా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సూపర్గా ఉంటుంది కదా. ఇలా కూడా మళ్ళీ ఎగిరిపోతుంది గాలికి. ఇవన్నీ నీకనే చెప్తాను.
ఎక్కువ కొమ్మి కావాలటండి. సో దానికోసం అనేసి ఎక్కువ పుల్లల్ని పెట్టి అలా ఏర్పాటు చేయడం జరిగింది. ముందైతే మంట పెట్టేద్దాం, అప్పుడు నిప్పులు వస్తాయి కదా, ఆ నిప్పుల్లో మా మామ వంట చేస్తారనమాట. ఇప్పుడు పెట్టు పెట్టు మాయ. చూడండి తాటి మట్టతో మొంగ ఎలా కడతారో చూడండి. అడవికి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే మీరు కవర్లు సంచులు వాడుతూ ఉన్నారు, కానీ ఒక 15-20 సంవత్సరాల క్రితం అన్నమాట ఇంకేదైనా అడవి నుండి ఇంటికి తెచ్చుకోవాలి అంటే ఇలాగ మొంగలే. ఆ మొంగ ఎలా కడతారనేది చూడండి. ఇప్పుడు శుభ్రంగానే ఉందా? ఇంత ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఫ్రెష్ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పర్వాలేదు, ఒక 1/2 కేజీ లాగా అయిందన్నమాట ఈ టెంక పప్పు. ఇప్పుడు ఈ టెంక పప్పుతో మేమైతే ఏం చేయబోతున్నామో చూడండి. జనరల్ గా దీన్ని తింటే తీయగానే అనిపిస్తుంది, కానీ పచ్చిగా తిన్నా తీయగానే అనిపిస్తుంది, కానీ మేము ఇంకాస్త తీయగా, మరి కాస్త తీయగా చేయాలని డిసైడ్ అయ్యాము. ఇదిగో మెదడులా ఉంది ఇది పండు. మెదడు ఎలా ఉందో చూడు, అలా ఉంది. ఇది మరి కాస్త తీయగా చేయడానికి మనం దీనికి బెల్లం కలిపి ఏం చేస్తున్నాం అంటే పొట్లం కట్టబోతా ఉన్నాం అన్నమాట. 1/2 కేజీకి పైగా అవుతుంది కదమ్మా ఇది. అది మేము కొంచెం బెల్లం అయితే తీసుకొచ్చామండి. ఒక ముక్క సరిపోద్దామా, 2 వేసేద్దామా? వేసే అలా అలాగే ప్రస్తుతానికి అలాగే తీసేది కూడా ఓకే. ఇప్పుడు 2 బెల్లం ముక్కలు కూరే కొత్త రకం తిండి తినబోతా ఉన్నాం ఫ్రెండ్స్. నాకైతే తినాలనిపిస్తుంది అర్జెంటుగా ఇలాంటివి. ఎప్పుడు రొటీన్గా తినేవి కాకుండా ఈరోజు మేము స్పెషల్గా తయారు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. తాటి టెంక పప్పుతో తీయని వేడుక. ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా కదమయ్య మనం కొబ్బరికాయతో తీయని వేడుక చేసుకున్నాం. ఆ వీడియో కూడా చాలా బాగా వెళ్ళింది మాయ, చూసారు జనాలు, బాగానే చూసారు. బెల్ల అలా ఉంటేనే కదా, అలా ఉండ ఆవిరిలో ఇచ్చేస్తుందిలే, ఆవిరిలో పట్టెత్తుంది. ఇలాగ ఎవ్వరు తిని ఉండరు మా ఇప్పుడు దాకా ప్రపంచంలో. మేము కొత్తగా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్, మేము కూడా ఎప్పుడు తినలేదు. మరి టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాము. పచ్చిగా తింటే కొంచెం తీపి ఉంటుంది, కానీ అంత బాగా తీపి ఉండదు. మాకు ఇంకా తీపి కావాలన్నమాట. సో దానికోసమని ఇంకా బెల్లం కలిపాము. పైపెచ్చి ఏంటంటే ఉడకబెడితే దానికి ఉండే ఆ రుచి ఇంకాస్త పెరుగుతుంది. జనరల్గా టెంకల్ని మేము చాలాసార్లు కాల్చుకు తిన్నాము, కానీ ఇప్పుడు మాత్రం ఈ మోడల్లో చేస్తున్నాం అన్నమాట. ఎలా ఉంటుందని చూద్దాం. ఇప్పుడు మా మావయ్య అయితే మొంగ కడతా ఉన్నారు. దీన్ని మొంగ కదమాయ అంటారు, ఇంకేమన్నా మొంగం అంటారా? అడవులకి వెళ్ళినప్పుడు అడవుల్లో ఏదైనా అడవి మామిడిపళ్ళు కానీ, అడవి ఆకుకూరలు కానీ, అడవి దుంపలు కానీ, అడవి పళ్ళు కానీ ఏవి దొరికినా ఇలా కట్టేసి పట్టుకొస్తారు అడవుల్లో నుంచి. ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఇలా కడతారు అన్నమాట. ఇంకోటి వేద్దామా? వదిలేస్తుందంట. వదిలేస్తుంది. యా యా
జారబయ్యా మొంగం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం అలా పట్టుకొని వెళ్ళి కుమ్మిలో పెట్టి కాల్చాలి. కాల్చాలి. అంత పెద్ద మాయ అంత పెద్ద మొంగం వచ్చింది. ఆ కుమ్మి సరిపోద్దా చాలదా మాయ? సరిపోద్ది. సరిపోద్ది. చక్కగా కాలాలి, నదరట్టంగా కాలాలి. అది టెంకల్ని పగలగొట్టకుండా వాటి నుంచి పప్పు తీయకుండా డైరెక్ట్గా టెంకల్ని కాల్చుకొని తినేవాళ్ళం అండి చిన్నప్పుడు. కానీ ఇప్పుడైతే మాత్రం కాస్త కొత్తగా పప్పు తీసి దానికి బెల్లాన్ని యాడ్ చేసి మొంగ కట్టి ఇలా కుమ్మిలో పెట్టి కాలుస్తున్నాం అన్నమాట. మరి ఎలా ఉంటుంది ఏంటనేది మీకు త్వరలోనే తిని చెప్తాము. మంచి కరెక్ట్ కాలినట్టున్నది. ఏదో చికెన్ మటన్ కాలినట్టున్నది. సరి 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 గరి అంతాయి జాగ్రత్త ఊడిపోకుండా. కింది అలా నిప్పులు కిందికి తోసి అలాగ అలాగా తిరిగా తోసి అది అది మంచి మాంసాహారం లాగా ఉడికింది మాయ. చూడ్డానికి మాత్రం బయట నుండి అలా కనబడుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, మొంగం అయితే చూడండి ఎంత బాగా కాలని లోపల కనిపిస్తుంది. పప్పు అయితే ఎలా కాలిందో చూడండి. ఇదిగో ఎంత మధురం ఉడికిందిరా. అదే కాలని బెల్లం ముక్కన్నంది లేకుండా కరిగిపోయి పడేసింది. దాటికి మాత్రం తీయటి జాంగ్రీల్లా ఉంటాయి. మసి దూరం పెట్టు, మసి వద్దు, మసేకు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే వేడిగా తీయని వేడిగా చేసుకున్నాం. మాయా, నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఈ మోడల్లో? ఈ మోడల్లో మరి మాత్రం తినలేదు, ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ తినలేదు, ఇదే ఫస్ట్. ఓకే అండి, ఇప్పుడు మా అమ్మాయి మాత్రం పంచుతా ఉంది అందరికి సమానంగా. చాలా కష్టపడ్డారు ఇప్పటి వరకు. నీకు ఒక్కటేసిందా నానమ్మ? కాలడం మాత్రం చక్కగా ఏయో గుండెకాయ ముక్కలు కాలినట్టుగా మంచి అందంగా కాలింది. చూద్దాం, తినండి. అది కాలిందా? సూపర్. కాలిందమ్మా? కాలింది, మంచిగా కాలిందా? కాలింది. ఎలా ఉందమ్మా? బాగా కాలిందా? అది ఇంకా బెల్లం తక్కువే. ఇంకా తక్కువే, చాలదు, తక్కువే. ఇది పట్టింది బ్రహ్మాండంగా ఉన్నది. అది బాగా పట్టిందా? ఎలా ఉందిరా? తీయక పట్టిందా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫైనల్గా వీడియో అయితే. ఏదో సరదాగా చిన్న వీడియో అన్నమాట, సరదాగా చేసాము పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టాలి అనేసి. మావయ్య అయితే చేలో వరి ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఖాళీగా ఉన్నారన్నమాట. ఖాళీగా ఉండడం ఎందుకు, ఈ టైంలో మనం ఈ గ్యాప్లో ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో ఈ తీయని వేడుక అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా టేస్టీగా ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే మేము రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఒక్కసారైనా తాటి టెంకలు పప్పు తీసుకొని తింటాము, బట్ ఇలాగ ఎప్పుడు ట్రై చేసి తినలేదన్నమాట. చూడ్డానికే చాలా బాగా అనిపిస్తూ ఉంది అది. ఇక తింటే ఇంకెంత బాగుంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా కుదిరితే ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి అన్నమాట. మరి మీకేమనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా? మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.